మళ్ళా కామ్రేడ్ వీకే గారికి, కామ్రేడ్ వీకే గారికి, కామ్రేడ్ వీకే గారికి. ఫోటోలు కొట్టి రాకుండా నువ్వు ఓకేనా? కామ్రేడ్ వికే ఆదినారాయణ రెడ్డి గారు 28వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ పెద్ద హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి ఆ రోగులందరికీ కూడా అన్నదానం చేయాలనేటువంటి సంకల్పంతో మాజీ ఏఎస్ఎఫ్ నాయకులు, అదేవిధంగా కమ్యూనిస్టు పార్టీ నాయకులు, మాజీ కమ్యూనిస్టు పార్టీ నాయకులు, ఏఏఎఫ్ లో పనిచేసినటువంటి వాళ్ళు, అనేక ప్రజా సంఘాల్లో ఆయన స్ఫూర్తితో పనిచేసినటువంటి నాయకులందరూ కూడా ఇక్కడ అటెండ్ కావడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా మన జిల్లా విషయానికి వస్తే వికే ఆదినారాయణ రెడ్డి అనేక పోరాటాలు చేసినటువంటి పోరాట యోధుడు. ఆయన స్వతంత్ర పోరాటంలో పోరాడినటువంటి విద్యార్థి దశలోనే పోరాటాలు లేక స్వతంత్ర పోరాటాలు లేకపోయినటువంటి వ్యక్తి. ఆ తర్వాత కమ్యూనిస్ట్ పార్టీకి ఆకర్షితులై, కమ్యూనిస్ట్ సిద్ధాంతాలకు ఆకర్షితులై కమ్యూనిస్ట్ పార్టీలోకి వచ్చి ఎనలేని సేవ ఈ రాష్ట్రంలో చేసినటువంటి వ్యక్తి. రాష్ట్ర కార్యదర్శి వర్గంలో ముఖ్య నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి. ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ప్రజలపైన దౌర్జన్యాలు జరిగినా ఎదురు నిలబడి పోరాడినటువంటి వ్యక్తి. అదేవిధంగా కరువు కాటకాలు వస్తే కరువుకు వ్యతిరేకంగా జనాన్ని కూడగట్టి ప్రభుత్వాన్ని నగ్గదీసి ఇన్పుట్ సబ్సిడీ, తర్వాత రైతులకు అన్ని రకాలైనటువంటి సదుపాయాన్ని కల్పించాలని ప్రభుత్వం పైన డిమాండ్ చేసినటువంటి వ్యక్తి. ఏరుశనగ పంట పోయినప్పుడు కానీ, తాగడానికి నీళ్లు లేనప్పుడు కానీ, ప్రాజెక్టుల కోసం కానీ అనేక పోరాటాలు చేసినటువంటి వ్యక్తి. ఈరోజు రాయలసీమ పోరాటాల్లో ముఖ్యంగా ఈ నీటి సమస్య పైన అంద్రి నివాస్, సుజల స్రవంతి, టీఏబిఆర్, హెచ్ఎల్సి కెనాలకు నీళ్లను సకాలంలో రైతులకు అందించాలని అనేకంగా నీళ్ళన్నీ వరదలు వచ్చి సముద్రం పాలవుతున్నటువంటి నీటిని ఈ జిల్లాలకు, ఈ రాయలసీమ ప్రాంతానికి వాడుకోవాలని పోరాటాలు చేసినటువంటి వ్యక్తి వికే ఆదినారాయణ రెడ్డి గారు.
ఆ రోజు మొత్తం రాయలసీమలో విచ్ఛిన్నకర ఉద్యమాలు వస్తే ఆ ఉద్యమాలకు కూడా ఎదురు నిలబడి పోరాడినటువంటి గొప్ప వ్యక్తి వికే ఆదినారాయణ రెడ్డి గారు. అలాంటి వ్యక్తిని మనం కొనియాడము ఈ రోజు నిజంగా ఈ మిత్రులంతా కూడా ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకుపోవాలని పోరాటాల్లో ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తితోనే ఈ రోజు అందరూ కూడా ఆయన్ని మరవలేనటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో, ఈ టౌన్ లో దౌర్జన్య పనులు విచ్చలవిడిగా చెలరేగినప్పుడు, విచక్షణారహితంగా ప్రజల్ని ఇబ్బందులు పెడుతున్నప్పుడు రౌడీజానికి వ్యతిరేకంగా, పెత్తందారి విధానానికి వ్యతిరేకంగా, భూస్వామ విధానానికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వ్యక్తి. కల్మషం లేకుండా, ఏమీ ఆశించుకోకుండా ప్రజల పక్షాన గట్టిగా నిలబడి పోరాడి ఈ జిల్లాని కాపాడుకున్నటువంటి వ్యక్తి వికే ఆదినారాయణ రెడ్డి. వికే ఆదినారాయణ రెడ్డి గారితో పాటు ఐలికల్ సదాశివన్ గారు, మరి నీలం రాజశేఖర రెడ్డి గారు, యంగమ నాయుడు, అనేక మంది పోరాట యోధుల్ని ఎండబెట్టుకొని ఎక్కడైనా ఈ జిల్లాలో విచ్ఛిన్నకర సంఘటనలు ప్రబలితే వాటికి వ్యతిరేకంగా గట్టిగా పోరాటాన్ని తయారు చేసి యువకుల్ని, విద్యార్థుల్ని, అదేవిధంగా ముఖ్యంగా విద్యార్థుల్ని కాలేజీల్లో పోయి వాళ్ళందరినీ కూటిమి చేసి ఈ రకమైన పోరాటాలు చేసి ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని ప్రోత్సాహించినటువంటి వ్యక్తి వికే ఆదినారాయణ రెడ్డి గారు. ఈరోజు ఆయన లేని లోటు ఈ జిల్లాలో ఖచ్చితంగా కనపడతా ఉంది. ఈ జిల్లాలో ఇప్పటికీ మానభంగాలు జరిగితే పట్టించుకునే నాతులు లేడు. అన్ని మీడియా పత్రికలన్నీ ఒక పక్షంలో రాసుకుంటున్నాయి. మానభంగాలు జరిగినటువంటి వాళ్ళని పట్టించుకునే పరిస్థితి ఈ రోజు ఈ జిల్లాలో లేనటువంటి పరిస్థితి. అనేక మంది స్త్రీలు మాన ప్రాణాలకు రక్షణ లేనటువంటి పరిస్థితి. ఆ రోజు ఇక్కడ బుక్కచేర్ల అనే రాప్తాడు మండలంలో ఒక పల్లె ఉంది. ఆ పల్లెలో ఒక స్త్రీని, అనాథ స్త్రీని మానభంగం చేస్తే, చంపేస్తే వాటి పట్ల గట్టిగా పోరాడి నీలం రాజశేఖర రెడ్డి గారు, వికే ఆదినారాయణ రెడ్డి, యంగమనాయుడు గారు ఆ ఊర్లోకి పోయి మీటింగ్ పెట్టి ఆ ద్రోహులకు శిక్ష పడేటట్లుగా పోరాటం చేసి వాళ్లకు జీవిత ఖైదీ పడేటట్లుగా చేసినటువంటి గొప్ప పోరాటం చేసినటువంటి వ్యక్తి. ఈ రోజు అట్లా పోరాటాల్లో ఏ ఒక్కరు కూడా ఈ అనంతపురం జిల్లాలో 2-3 సంఘటనలు జరిగితే కూడా అసలు అక్కడ పోలీసులు పానీయమైనటువంటి పరిస్థితి, ఏదైనా పరామర్శించాలంటే పోయేటువంటి పరిస్థితి కాదు. ఈ రోజు రాజ్యాధికారంలో ఉన్నటువంటి వాళ్ళు రాజ్యహింసను ప్రేరేపిస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా ప్రశ్నించడానికి ప్రయత్నం చేసిన వాళ్ళందరినీ నోరు నొక్కుతా ఉన్నారు. కాబట్టి అందరూ కూడా ఇలాంటి స్ఫూర్తితో, వికే ఆదినారాయణ రెడ్డి గారి స్ఫూర్తితో రాబోయే కాలంలో మనమంతా కూడా ఎక్కడైనా పోరాటం, ఎక్కడైనా సంఘటన జరిగితే వాటిని నిర్బద్ధంగా ఖండించడానికి వికే ఆదినారాయణ రెడ్డి శిష్యులుగా, వికే ఆదినారాయణ రెడ్డి యొక్క ఆదర్శాన్ని తీసుకుపోయేటువంటి వ్యక్తులుగా మనందరం కూడా ఆ పక్షాన్ని నిలబడాలని అందరినీ పదే కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కార్యక్రమానికి అందరూ వచ్చినటువంటి వీళ్ళందరికీ ధన్యవాదాలు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను. కెప్టెన్ బి శేఖన్న. నేను ఆర్మీలో కెప్టెన్ గా 1997 ఆగస్టున రిటైర్డ్ అయ్యాను. కానీ అంతకంటే ముందు వికే ఆదినారాయణ రెడ్డి గారు మరణించడం జరిగింది. ఇంతటి గొప్ప లీడర్ ఉన్నాడనే విషయం మాకు ముందు, నేను కర్నూలు జిల్లా వాసిని, యాక్చువల్ గా మా ఊరు పేపని. కాకపోతే నేను ఆర్మీ నుంచి సెలవుకి వచ్చినప్పుడు ప్రతిసారి వినేవాడిని, వికే ఆదినారాయణ అనే ఆయన కొచ్చిలో దౌర్జన్యవంతులు ఆ ఊరిని సర్వనాశనం చేసినటువంటి కొంతమంది దుర్మార్గుల్ని ఇక్కడ నుంచి లారీల్లో మనుషులను తీసుకుపోయి ఆ ఊరి మీద ధర్నా చేసి వాళ్ళని అణచివేసినటువంటి గొప్ప వ్యక్తిత్వం గల వ్యక్తి. అదే కాకుండా ఆయన మామూలుగా అయితే ప్రతి ఒక్కరు రాజకీయాల్లో తనే ఎదిగి పైన కూర్చోవాలని చూస్తారు. కానీ ఆయన మాత్రం రాజకీయాల్లో తనతో పాటు తన పక్కన ఉన్న వాళ్ళని కూడా ఎంతో మంది లీడర్లు తయారు చేశారు. ఎంతో మంది లీడర్లు తయారు చేసి ఈ రోజు కూడా ఆయన లీడర్ల నుంచి ఉత్పన్నమైనటువంటి మేమంతా మాలాంటి వాళ్ళు కూడా ఉన్నామంటే ఆయన గొప్పతనం, ఆయన ఇంకా బతికే ఉన్నాడని నేను నమ్ముతున్నాను. కాబట్టి అలాంటి ఆయనకి ఈ రోజు మేము నివాళులర్పించడం చాలా గొప్పగా ఉంది. కాబట్టి ఈ రోజున ఆయనకు నివాళులర్పిస్తున్నాము. మాజీ సైనికుల తరఫున, ఆర్మీ తరఫున సెల్యూట్ కొట్టి నివాళులర్పిస్తున్నాము. జై హింద్.